ఈరోజు మీనరాశి వారికి ఈరోజు విద్యార్థులు పట్టుదలతో చదివి అనుకున్న ర్యాంకులు లేదా సీట్లు సాధించుకునే ప్రయత్నం చేస్తారు. పోటీ పరీక్షలో చక్కని మార్కులు వస్తాయి. ఉద్యోగస్తులకి ఆఫీసులో మీ పనితీరుకు చక్కని ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు లేదా జీతాలు పెరిగే అవకాశం కూడా కనపడుతోంది. వ్యాపారస్తులకి నూతన పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. స్త్రీలు కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆభరణ యోగ్యత, గృహ యోగ్యత, వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు లేదా వీసా సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలాగే మాతృభూమి నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. పెండింగ్లో ఉన్నటువంటి పాత బకాయిలన్నీ కూడా వసూలవుతాయి. అలాగే పాత అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. అవసరానికి తక్కువ వడ్డీలకి మీకు రుణాలు అందుతాయని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు, విదేశీ ప్రయాణాలు కూడా మీకు బాగా అనుకూలిస్తాయి. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. తోబుట్టువుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాదాలు, కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి. శత్రువుల మీద విజయం పొందగలుగుతారు. అలాగే దీర్ఘకాలిక రోగాలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా గడుపుతారని కూడా చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య అన్యోన్యత, మీ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళే అవకాశం కూడా కనపడుతోంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గి దగ్గరయ్యే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బంగారము, రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టే పెట్టుబడులు ఉన్న వారికి వృద్ధవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నలుగురిలోనూ కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు కనుక లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి. అలాగే రేపటి రాశిఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల ఆవిడ ఆశీస్సుతో ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.